ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, బాగున్నారా? ఉదయం లేచారా? ప్రార్థన చేసుకున్నారా? బైబిల్ చదువుకున్నారా? ఎంతమంది 5 నుంచి 6 ప్రేయర్ అటెండ్ అవుతున్నారు? ప్రభుని ఆరాధిస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు? మీరందరూ ఉదయకాలం సాయంత్రం లైవ్ చూసి ప్రభుతో ఉండాలనే ప్రతి దినం దేవుడు మీకు ఇస్తున్న ఈ దినం దేవుని వాగ్దానం. కాబట్టి ధైర్యం తెచ్చుకొని ప్రభు తట్టు చూడండి, పరిశుద్ధాత్మతో నింపబడండి, దేవునికి సమీపంగా రండి, దేవుని కార్యాలు చూడండి. రెండవదిగా, ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో, రక్షణ లేని వారు ఎవరంటే యేసు రక్షకుడు, దేవుడు నీ పాపాల నిమిత్తం ఆయన మరణించి తిరిగి లేచాడు, పరలోకం వెళ్ళాడు, రాబోతున్నాడు. ఏంటండి? యేసయ్యను నమ్మితే నిత్య జీవం, పరలోకం, పాపక్షమాపణ. ఈ లోకంలో కూడా ఆయన మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ఇదే రక్షణ దినం. రేపు దినం నీది కాదు. రోజు నేను ఈ మాట మీకు చెప్పడానికి కారణం, చాలామంది రక్షణ లేని వారి వాగ్దానాన్ని వింటూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలుగా మీ అందరూ కూడా దేవుని అంగీకరించి క్రీస్తులో కొనసాగండి. కుటుంబ పోషణ, ఆర్థిక పోషణ, అప్పుల భారము, కోర్టు కేసులు, మానసిక ఒత్తిళ్లు, ఆత్మీకంగా పడిపోయిన వారలారా, ఎన్నడూ మీరు అలా ఉంటారని ఇప్పుడు అనుకోకండి. ఎందుకయ్యా ఈ కష్టాలు? దేవుడు ఉన్నాడు మీతో. ఈ ప్రార్థనలన్నీ వృధాగా పోవు. దేవుని సన్నిధి మిమ్మల్ని ఆవరించబోతున్నది. చదువుకుందాం. ఈరోజు నేను చదువుతున్నాను, మనందరికీ దేవుడిచ్చే ఈ దినానికి కావాల్సిన వాగ్దానం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. అతని నీడయందు నివసించే వారు మరలి వతురు, ధాన్యం వలె వారి తిరిగి మొలుతురు. ధాన్యము వలె, ధాన్యం తిరిగి మొలిచినట్లు దేవుడు నిన్ను, నీ ఆత్మీయ స్థితిని, నీ ఆరోగ్య స్థితిని, నీ ఆర్థిక స్థితిని, నీ కుటుంబ స్థితిని, నీ పాపపు జీవితం నుంచి విడిపించి, రోగం నుంచి తిరిగి మొలుతురు. ధాన్యము వలె. అందరు చెప్పండి ఒకసారి. ధాన్యము మొలుచినట్లు. ఎందుకంటే నువ్వు ఆయన నీడలోకి, ఆయన సన్నిధిలో ఉన్నావు. వింటున్నావా? ఆయన రెక్కల క్రింద, ఆయన యొక్క ఆశ్రయ దుర్గముగా నువ్వు నమ్ముకున్నావు. దేవుడు నిన్ను తిరిగి మొలిపించబోతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డ, నువ్వేం చేయబోతున్నావు? ధాన్యము మొలిచినట్లు మొలిచి, ఆత్మీకంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా. ధాన్యం ఏంటండి? భూమిలోకి వెళ్తుంది, కనబడదు కొంతకాలం, దాని తర్వాత వచ్చినట్లు నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన, నువ్వు కారుస్తున్న ప్రతి కన్నీరు ఆయన పాదాల చెంతకు వెళ్ళి తిరిగి జవాబు రాబోతుంది. కాబట్టి నువ్వు ఏదైతే ధాన్యం వేస్తే ఏ విధంగా తిరిగి పైకి వస్తుందో, అలానే నీ ప్రతీది కూడా నీ జీవితం ఉండబోతుంది. నువ్వు ధాన్యం వలె దేవుడు నిన్ను మొలిపించబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. వాగ్దానాన్ని ఎత్తిపట్టి, దేవానికి థ్యాంక్స్ నాయన, తిరిగి నీ జీవితాన్ని నేను చిగురింపజేస్తుంది. ఈరోజు వాగ్దానం వింటున్నావా? తిరిగి నీ జీవితం చిగురింపజేసేదని. కాబట్టి నమ్మకంగా ప్రభుని పట్టుకొని ప్రార్థన చేయి. మన ప్రార్థనలన్నిటికీ ప్రభు జవాబిస్తాడు. అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, పాప క్షమాపణ, రోగాలతో ఉన్న వారికి స్వస్థత, వ్యాధుల్లో ఉన్న వారికి విడుదల, క్షమాపణ లేని వారికి పాప క్షమాపణ, నిందలు, గాయాలు, అవమానాలు, చేతబడి, మాంత్రిక, దుర్మార్గపు కట్లు తంచబడాలి, కోర్టు కేసు కొట్టివేయబడాలి, న్యాయం జరగాలి. ప్రభా ఆయన భూ సంబంధమైన బంధకాలు తొలగిపోవాలి, బలమైన కార్యాలు జరగాలి, కుటుంబ పోరాటాలు, ఆర్థిక పోరాటాలు అణిచివేయబడి, ఎగ్జామ్ రాసే బిడ్డలకి మంచి జ్ఞానాత్మతో నింపి మంచి రిజల్ట్స్ వారికి దయచేయండి. ప్రతి ఎగ్జామినేషన్లో ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, రాకపోకల్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి. అంతేకాక ప్రభు, జాబ్ లేని బిడ్డలకు జాబ్స్ దయచేయండి. విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, గర్భఫలం లేని వారి గర్భాలు తెరవబడాలి, మానసికంగా నలిగిన వారి విడుదల పొందాలి. ఈరోజు ఎవరిది మ్యారేజ్ డేని వారు విస్తరించి చిగురింతురుగా కానీ ఆశీర్వదిస్తున్నాం. ఎవరి బర్త్డేని వారు విస్తరించి చిగురించి ఆశీర్వదించబడుదురుగా కానీ వారిని దీవిస్తున్నాం. భారతదేశాన్ని రక్షించండి. క్రైస్తవ సంఘాలని, దైవజనుల బిడ్డల్ని మీరు కంచి వేసి కాపాడి, క్రైస్తవ సమాజాన్ని మీ కొరకు లేవనెత్తండి. అపోస్తుల సేవ, జాషువా జనరేషన్, ఎస్తేర్ బృందం, దెబోరా సైన్యాలు లేవాలని ప్రార్థన చేస్తున్నాం. ఇతర దేశాల్లో మా ప్రియులు ఎక్కడున్నా వారిని రక్షించి, క్షేమకరమైన స్థితి వారికి ఇచ్చి వారిని ఆశీర్వదించండి. ఉదయకాలం ప్రతి కుటుంబాల్లో దీవెనలు ప్రకటిస్తూ, కల్వరి మినిస్ట్రీకి విరోధంగా లేచిన ప్రతి ఆయుధము చెదిరిపోవునుగా కానీ విడుదల ప్రకటిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. అద్భుతంగా మరి రేపటి నుంచి మీటింగ్స్ 8, 9, 10 3 దినాలు ఉజ్జీవ సభలు, బెల్లంపల్లిలు ఎక్కడి నుంచి రావచ్చు. 3 రోజులు అద్భుతమైనటువంటి వర్తమానం, వర్షిప్, వ్యక్తిగత ప్రేయర్, గ్రూప్ ప్రేయర్స్. అంతేకాక దేవుని బిడ్డలారా, మీకు ఎంతమంది వచ్చినాయి, ఉచితంగా అకామిడేషన్, ఉచితంగా భోజనం. ప్రభు మిమ్మల్ని నడిపించి దీవించును గాక. కాబట్టి అందరికీ షేర్ చేయండి. మరి అద్భుతమైనటువంటి పాటలు మన యూట్యూబ్లో ఉంటున్నాయి. కాబట్టి నూతన క్రియలనే సాంగ్ మరల వినండి, దేవుని కార్యాలు చూడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.